ఎప్పుడైనా ఆలోచించారా? టెక్ కంపెనీలు చిన్న చిన్న మార్పుల్ని కూడా అబ్బో ఎంత పెద్ద ఆవిష్కరణలుగా మనకమ్ముతాయో. అసలు వాళ్ళు మనల్ని ఆకట్టుకోవడానికి ఎలాంటి తెలివైన మార్కెటింగ్ ట్రిక్స్ వాడతారో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ ఒక్క మాట చాలండి ఇప్పుడున్న టెక్ మార్కెటింగ్ పరిస్థితిని ఖచ్చితంగా చెప్పేస్తుంది. మనం ప్రతి ఏటా చూసే ఈ విప్లవాత్మక మార్పుల వెనుక అసలు కథేంటి? చాలాసార్లు అవి కంటికి కనిపించనంత చిన్న మెరుగుదలలు మాత్రమే. మంచి ప్రశ్న కదూ. వాళ్ళు దీన్ని ఎలా సాధిస్తున్నారు? దీని వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక ప్లేబుక్ ఉందన్నమాట. ఈ విశ్లేషణలో మనం ఆ ప్లేబుక్లోని కొన్ని ముఖ్యమైన ట్రిక్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి వ్యూహం మాటలతో మాయ చేయడం. కరెక్ట్ పదాలు, టెక్నికల్ మాటలు తెలివిగా వాడి మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎక్కడైనా సరే వరకు లేదా అప్ టు అనే పదం చూశారంటే వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఉదాహరణకి 2 రెట్ల వరకు వేగం అన్నారనుకోండి, దానర్థమేంటంటే అది ల్యాబ్లో పర్ఫెక్ట్ కండిషన్స్లో మాత్రమే సాధ్యం. మనం రోజూ వాడేటప్పుడు అంత స్పీడ్ రాకపోవచ్చు. సో ఈ పదం పనితీరుకు గ్యారంటీ ఇవ్వదు. యాపిల్ యూనిఫైడ్ మెమరీ దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్. వినడానికి ఏదో కొత్త టెక్నాలజీలా భలే ఉంది కదా, కానీ అసలు విషయమేంటంటే సిపియు, జీపీయూ రెండూ ఒకే ర్యామ్ని షేర్ చేసుకుంటాయని. ఇలా కొత్త పేర్లు పెట్టడం వల్ల వేరే ప్రొడక్ట్స్తో పోల్చడం కష్టమవుతుంది. కొన్నిసార్లు మనకు తక్కువ మెమరీ దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక టీవీల విషయానికి వస్తే అబ్బో, ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ. కంపెనీలు యుఎల్ఈడి, క్యూఎల్ఈడి, క్యూఎన్ఈడి లాంటి పేర్లు పెడతాయి. ఇవి వినడానికి ఖరీదైన ఓలెడ్ టెక్నాలజీలా ఉంటాయి, కానీ నిజానికి ఇవన్నీ కొంచెం బెటర్ ఎల్సీడీ టెక్నాలజీలే తప్ప అసలైన ఓలెడ్ కాదు. పేర్లతో మనల్ని కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ళ ప్లాన్. ఫోన్లు, ల్యాప్టాప్లు గురించి చెప్పేటప్పుడు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం, సర్జికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. వావ్, వింటుంటేనే ఏదో రాకెట్ కొంటున్న ఫీలింగ్ వస్తుంది కదా. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ ప్రీమియం మెటీరియల్స్ మనం రోజూ వాడే స్కూటర్లలో, కిచెన్ సింక్లలో కూడా వాడతారు. ఇవి కేవలం సాధారణ అల్లాయ్స్ అన్నమాట. మార్కెటింగ్ హైప్ వెనుకున్న నిజం ఇది. సరే, మాటలతో మాయ ఎలా చేస్తారో చూశాం కదా. ఇప్పుడు రెండో వ్యూహానికి వెళ్దాం. అంకెల గారాడి. ఇక్కడ డాటా, స్పెసిఫికేషన్లు, కొలతలతో ఎలా ఆడుకుంటారో చూద్దాం రండి. దీన్ని ఊహాజనిత స్పెసిఫికేషన్ అని పిలుస్తారు. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క బెస్ట్ ఫీచర్ని దాని చీపెస్ట్ మోడల్ ధరతో కలిపి యాడిస్తారు. కానీ ఆ ఫీచర్ కావాలంటే మనం చాలా ఎక్కువ డబ్బు పెట్టి టాప్ మోడల్ కొనాల్సుంటుంది. రివియన్ R1T ఎలక్ట్రిక్ ట్రక్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యాడ్ చూస్తే 420 మైళ్ళ రేంజ్, 2.5 సెకండ్లలో 0-60 స్పీడ్, అన్నీ $74,000 లోపే అనిపిస్తుంది. కాని వాస్తవానికి ఆ స్పీడ్ కావాలంటే $30,000 ఎక్కువ పెట్టాలి. ఆ రేంజ్ కావాలంటే పూర్తిగా వేరే మోటార్ తీసుకోవాలి. ఈ మూడు ఒకే వెహికల్లో రావు. యాపిల్ తన కొత్త చిప్లు 8 రెట్లు వేగవంతమైనవి అని ఎలా చెబుతుందో చూడండి. ఇక్కడ చూసినట్టు వాళ్ళు కొత్త M5 చిప్ను దాని ముందు వచ్చిన M4తో పోల్చారు. ఎప్పుడో 5-6 ఏళ్ల కిందట వచ్చిన M1 చిప్తో పోలుస్తారు. అప్పుడు ఆ నంబర్ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. కొన్నిసార్లు కొన్ని స్పెసిఫికేషన్లైతే అస్సలు నిజం కావు. 1 అంగుళాల కెమెరా సెన్సార్ అనేది పాత కొలత విధానం. దాని అసలు సైజు 1 అంగుళం కంటే చాలా తక్కువ. అలాగే 1.5K డిస్ప్లే అనేది కేవలం మార్కెటింగ్ పేరు. దాని పిక్సెల్స్కి ఆ నెంబర్కి సంబంధం ఉండదు. ఇక డిజిటల్ జూమ్, ఇది అతిపెద్ద మోసాల్లో ఒకటి అని చెప్పొచ్చు. 140x జూమ్ అనేది 40x జూమ్ కన్నా బెటర్ కాదు. డిజిటల్ జూమ్ అంటే ఏమీ లేదు, ఫోటోని క్రాప్ చేసి పెద్దగా చూపించడమే. సో మ్యాక్సిమం డిజిటల్ జూమ్ నంబర్కి కెమెరా క్వాలిటీకి అస్సలు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు మనం చివరి మూడో వ్యూహానికొచ్చాం. ఇది ప్రొడక్ట్ ఫీచర్లు, వాటి కెపాబిలిటీస్ చుట్టూ అల్లే మోసాలకు సంబంధించింది. కంపెనీలు కొన్ని సాఫ్ట్వేర్ ఫీచర్లను తమ కొత్త ఫోన్లకే స్పెషల్ అన్నట్టు ప్రచారం చేస్తాయి. ఉదాహరణకు శాంసంగ్ సర్కిల్ టు సెర్చ్. దీన్ని ఆ ఫోన్ యొక్క యునీక్ ఫీచర్గా చూపిస్తారు, కానీ నిజానికి ఇది గూగుల్ ఫీచర్. త్వరలోనే వేరే ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా వస్తుంది. ఫోన్ గ్లాస్ టెక్నాలజీ గురించి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గీతలు పడకుండా ఉండే గుణం పెరిగితే పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది. అలాగే పగలకుండా ఉండే గుణం పెరిగితే గీతలు ఈజీగా పడతాయి. అందుకే కంపెనీలు ఒక ఏడాది స్క్రాచ్ రెసిస్టెన్స్ని హైలైట్ చేస్తే మరుసటి ఏడాది షాటర్ రెసిస్టెన్స్ని హైలైట్ చేస్తాయి.
కెమెరా మార్కెటింగ్లో మనం తరచూ చూసే ఒక సాధారణ కాని చాలా తప్పుదారి పట్టించే వ్యూహం షాట్ ఆన్ ఏ స్మార్ట్ఫోన్. అద్భుతమైన ఫోటోలు, వీడియోల వెనక లక్షల విలువైన ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద కెమెరా రిగ్స్, స్పెషల్ లెన్సులు, ప్రొఫెషనల్ లైటింగ్ ఇలా చాలా వాడతారు. ఇవన్నీ ఒక సాధారణ యూజర్ చేయడం అసాధ్యం. సో అది కేవలం కంటితుడుపు కచారమే. సరే, ఇన్ని వ్యూహాలు చూశాక వినియోగదారులుగా మన పరిస్థితేంటి? భయపడాల్సిన పనిలేదు. వాళ్ల ప్లేబుక్కి మన దగ్గర కూడా ఒక కౌంటర్ ప్లేబుక్ ఉంది. అదే మన వినియోగదారుల ప్లేబుక్. ఈ 5 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. వరకు అనే పదాన్ని నమ్మద్దు. కొత్త పేర్ల వెనుకున్న అసలు టెక్నాలజీ ఏంటో చూడండి. ఎప్పుడూ ముందు తరం మోడల్తోనే పోల్చండి. స్క్రీన్ బ్రైట్నెస్ విషయంలో సాధారణ వాడకంలో ఎంత వస్తుందో చూడండి. ఇంకా కెమెరా డిజిటల్ జూమ్ నంబర్ని చూసి అస్సలు మోసపోవద్దు. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: టెక్ కంపెనీల అసలు లక్ష్యం నిజంగా కొత్త ఆవిష్కరణలు తీసుకురావడమా, లేక కేవలం ఆవిష్కరణలు చేస్తున్నట్టు మనల్ని నమ్మించి వాళ్ల ప్రాడక్ట్స్ అమ్ముకోవడమా? తర్వాతిసారి మీరు ఏదైనా కొత్త టెక్ ప్రాడక్ట్ చూసినప్పుడు ఈ ప్రశ్నను తప్పకుండా వేసుకోండి.